92 కోట్లు గవర్నమెంట్ ఢిల్లీలోని యూనియన్ మినిస్టర్స్ అఫీషియల్ బంగ్లాస్ కి రెనోవేషన్ కి రిపేర్ వర్క్స్ కి ఈ ఇయర్ అంటే 2025-26 కి 92 కోట్లు ఖర్చు పెట్టింది. ఒకసారి రెనోవేట్ చేసి అయిపోద్ది కదా, మళ్ళీ చేయాల్సిన అవసరం లేదు కదా అనుకుంటాం. బట్ లాస్ట్ 12 years అంటే సెప్టెంబర్ 2014 నుంచి సెప్టెంబర్ 2025 దాకా చూస్తే గవర్నమెంట్ దాదాపు 547 కోట్లు ఖర్చు పెట్టింది. రీసెంట్ గా గవర్నమెంట్ రిలీజ్ చేసిన నంబర్స్ చూస్తే 2014 నుంచి 2019 వరకు యావరేజ్ గా ఈ 5 years లో 27 crores ఖర్చు పెట్టారు. అదే 2019 నుంచి 2024 వరకు 71 crores యావరేజ్ ఖర్చు పెట్టారు. ఇప్పుడు 2025-26 కి 92 crores ఖర్చు పెట్టారు. గవర్నమెంట్ ని ఇంత ఖర్చు ఎందుకు అవుతుంది, ఎవ్రీ ఇయర్ ఎందుకు పెరుగుతుంది అని అడిగితే గవర్నమెంట్ ఏం చెప్తుంది అంటే ఇది 100 ఏళ్ల నాటి బిల్డింగ్లు, సో వీటికి రిపేర్ వర్క్ రెనోవేషన్ కూడా అంతే కాస్ట్లీగా ఉంటాయి కదా, అట్ ద సేమ్ టైం మళ్ళీ ఇన్ఫ్లేషన్ కూడా ఉంది కదా, దీని వల్లే రేట్ అనేది ఇంత పెరుగుతుంది అంటున్నారు. అయితే ఇక్కడ క్వశ్చన్ ఏంటి అంటే మనం పే చేసే ట్యాక్స్ లో ఎవ్రీ ఇయర్ ఇంత అమౌంట్ ని ఓన్లీ రిపేర్ రెనోవేషన్ చేయడానికి కరెక్టేనా? రీసెంట్ గా మే 2026 లో నీతి ఆయోగ్ మన స్కూల్స్ ఏ పరిస్థితిలో ఉన్నాయని చెప్పేసి ఒక రిపోర్ట్ రిలీజ్ చేసింది. ఆ రిపోర్ట్ చూస్తే దాదాపు 1,00,000కి పైగా స్కూల్స్ కి కరెంట్ కనెక్షన్ లేదు, 99,000 స్కూల్స్ కి గర్ల్స్ టాయిలెట్స్ లేవు, 1,00,000కి పైగా స్కూల్స్ ని ఒక టీచర్ తో నడిపిస్తున్నారు. ఇంకా హాస్పిటల్స్ గురించి, రోడ్స్ అండ్ బ్రిడ్జెస్ గురించి ఎంత తక్కువ మాట అంత మంచిది. ఒక అమ్మాయి రాజస్థాన్ లో ట్రీట్మెంట్ చేయించుకునే హాస్పిటల్కి వెళ్తే హాస్పిటల్ రూఫ్ అమ్మాయి పైన పడి అమ్మాయి బాగా ఇంజూర్ అయింది. ఇక్కడ నేను మినిస్టర్స్ ఉండే బిల్డింగ్స్ కి ఖర్చు పెట్టద్దు అనడం లేదు, బట్ ప్రతిదానికి ఒక లిమిట్ ఉంటుంది కదా. ఇక్కడ గవర్నమెంట్ విఐపి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం ఎవ్రీ ఇయర్ మెయింటెనెన్స్ స్పెండ్ చేసినప్పుడు మనం కట్టే ట్యాక్స్ డబ్బులు మన స్కూల్స్, మన బేసిక్ ఎమ్యూనిటీస్ కూడా స్పెండ్ చేయాలి కదా. దీనిపైన మీరేమనుకుంటారు? లెట్ మీ నో యువర్ థాట్స్ ఇన్ ద కామెంట్ సెక్షన్.